దేవునికి స్తోత్రం. గత రాత్రి ఈ 7 దినాల ప్రత్యేకమైన ఉపవాస వెలుగుల్లో గత రాత్రి గత రోజు ఏ వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాం? ఉపవాస దినములను ప్రతిష్ఠించుడి. ఉపవాస దినము అనగా ప్రతిష్ఠిత దినము అని అర్థం. అంటే ఆ 7 రోజులు దేవునికి ప్రత్యేకముగా ప్రతిష్ఠిత, అంటే వ్రత దినం. కొన్ని సందర్భాల్లో ఎవరైనా వ్రతం పాటిస్తుంటే వారికి కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. అలాగే ఈ ఉపవాస దినములకు కూడా దేవుడు కొన్ని షరతులు, కొన్ని పరిధులు మనకు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి గడిచిన రాత్రికాల సమయంలో ఉపవాస దినమును ఎందుకు ఏర్పాటు చేసుకోవాలో మాట్లాడుకున్నాం. ఎందుకు యెహోవాను బ్రతిమలాడుకోవడానికి, దేవుని ఎందుకు బ్రతిమలాడుకోవాలి అంటే మనం కష్టార్జితము, మన కష్టపడి సంపాదించిన మన కష్టార్జితం ఏదైతే ఉందో అది మన ఇంటి దాకా కూడా తీసుకెళ్లేంత అవకాశం లేకుండా దారిలోనే అయిపోతుంది. ఎక్కడైపోతుందండి? అమ్మయ్య, ఈ నెలలో వచ్చిన జీతం, ఈ వారంలో కూలి డబ్బులు వచ్చినాయిలే, ఈ రోజు పర్లేదులే అనుకునే లోపు, అనుకొని ఆ ధనాన్ని చేత పట్టుకొని సంతోషంగా వెళ్లే లోపే దారి మధ్యలోనే ఆ ధనము మాయమైపోతుంది. మాయమైపోవడం అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళకి, అప్పులు తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు ఈ కూలిని నేను ఇంటికి తీసుకెళ్తున్నాను అని సంతోషపడే లోపే ఆ కూలి గుమ్మము దగ్గర దాకా వెళ్ళక మునిపే గుమ్మము బయటే అక్కడ అంతా అయిపోతుంది. అంటే మానవుడి పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసాయి. తన కొరకు ఏది దాచుకోవడానికి కానీ, తన కొరకు తన కుటుంబం కొరకు ఏది దాచిపెట్టుకోవడానికి కానీ, ఏదైనా తీసుకుని వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుకున్నటువంటి మనం, వ్రత దినమును ఏర్పరచుకున్నటువంటి మనం, బైబిల్ గ్రంథములో ఈ ఉపవాస దినముల ద్వారా ఎవరెవరు ఏ మేలును పొందారో, ఎటువంటి కార్యాలను రుచి చూచారో దేవుని దగ్గర నుంచి ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తు చేసుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములను హిందూ దేశము మొదలుకొని కుషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏమేనో. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మన చరిత్ర వాగ్దానంలో అహష్వేరోషు అనే రాజు గురించి మనం చూస్తున్నాం. ఈ రాజు ఎస్తేరు అనే స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆయన ఎలా చేసుకున్నారు అనే విషయాన్ని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అహష్వేరోషు రాజు
తనకు భారీగా ఉన్నటువంటి వస్తి, ఆమె గొప్ప నాట్య కళాకారిణి, నాట్యం చేయగలదు. దూరదేశం నుండి అతిథులు వచ్చారు అని రాణి అయిన వస్తిని చూడాలి, చూపించాలి అనే ఆశతో అహష్వేరోషు ఆమెను తన సంస్థానం దగ్గరికి రమ్మని పలికితే, ఆహ్వానం పంపితే ఆమె నేను రాను అని సమాధానం ఇస్తుంది. ఆమె రాను అనగానే ఇక రాజుగారు దాల్చుకుంటే దేనికి కొదువు చెప్పండి, భూమి మీద దేనికి కొదువు లేదు. రాజుగారు వెంటనే ఎప్పుడైతే ఆమె రాను అనిందో, సరే నువ్వు రానన్నావు కదా అని రాణి స్థానములో మరొక స్త్రీని వివాహం చేసుకోవాలి అని నిశ్చయిత కలిగిన వాడై ఉన్నాడు అహష్వేరోషు. ఆ సమయంలో ఆ దేశంలో ఉన్న కన్యకలైన వారందరినీ అహష్వేరోషు రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు. క్లుప్తంగా చెప్తున్నాను, నా అంశం ఇది కాదు కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అందరూ అహష్వేరోషు రాజు యొక్క సంస్థానంలోకి తీసుకొని వచ్చిన తర్వాత కొంతమంది ఒక సమయంలో, కొంతమంది ఒక సమయంలో రాజుగారి దగ్గరికి వచ్చి కనపడి వెళ్తూ ఉండాలి. రాజుగారు ఎవరిని ఇష్టపడతాడో, రాజుగారికి ఎవరు ఇష్టం అవుతారో వారు రాణిగా స్వీకరించబడతారు. సో అలాగే రాజుగారు ఆ దేశంలో ఉన్న కన్యకలందరినీ కూడా స్వయంవరం అనుకోండి, ఒక మాటలో ఏంటిదండి స్వయంవరం అనుకోండి. రాజుగారు ఆ కన్యకలందరినీ ఒకరి తర్వాత ఒకరిని చూడడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయంలో సమస్తమును అలంకరించుకున్నటువంటి వారెవరూ రాజుకి నచ్చలేదు, కానీ కొద్ది అలంకరణతో, కొంచెము వస్తువుల అలంకరణతో తన్ను తానుగా అలంకరించుకున్నటువంటి ఎస్తేరు రాజుకి నచ్చిందండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె ముఖంలో చూడగానే చూడండి ఒకసారి 8వ వచనం, 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 8వ వచనం. అమ్మా 2వ అధ్యాయము 8వ వచనం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి హేగే వంశములకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వంశమునకు అప్పగింపబడును. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఈయన 7 ఆడపిల్లలను అతను ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం అందించాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు షూషాను కోటలోనికి తేబడింది. షూషాను కోటలో కన్యకలందరినీ హేగే అనే వశమున రాజు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే వారి ఆలనా పాలన అతనే చూసుకోవాలి. వారు రాజనగరకు ఎక్కడ ఉన్నారు, ఏ స్థలాల్లో ఉన్నారు, ఎలా ఉన్నారో అనవసరము. కానీ రాజు స్థలానికి తేబడిన తర్వాత ఒక రాజు సమూహముడికి వెళుతున్నాము, ఒక స్త్రీని తీసుకెళ్తున్నాము అంటే, ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఎవరైనా స్త్రీలు కన్యకులు వారికి వివాహం కాని సమయంలో వారి ఇంటి దగ్గర నార్మల్ సివిల్ డ్రెస్ లోనే ఉండి బట్టలు ఉతుక్కుంటానో వాకిలు ఉడుస్తానో ఉన్నప్పుడు దముక్కున ఆ ఇంటికి ఎవరైనా పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి, పెళ్లి కొడుకు వచ్చాడు అనుకోండి ఆ ఇంటికి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంటి వాళ్ళు ఆమెని త్వరగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఏం చేస్తారండి? త్వరగా ఇంట్లోకి తీసుకువెళ్ళి మా త్వరగా రెడీ అవ్వు, త్వరగా స్నానం చేయి, మంచి బట్టలు వేసుకో, మంచి అలంకరణ చేసుకో, నేను చూడడానికి పెళ్లి వారు వచ్చారు అని అప్పటి వరకు మసిముఖంతో, అప్పటి వరకు చిగిరిపోయిన జుట్టుతో ఉన్నటువంటి ఆ కన్యకను చక్కగా వచ్చిన పురుషునికి నచ్చే విధముగా, వచ్చిన మనుషులకు, పెద్దలకు, ఆ ప్రాంతానికి లేదా ఆ ఇంటికి ఆ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ నచ్చే విధముగా ఆ కన్యకను చక్కగా రూపవతిలాగా సిద్ధపరుస్తారు. సో ఆ సిద్ధపరిచే పనే ఈ హేగే.
అనే వ్యక్తి యొక్క పని. సో అతను ఆ స్థలంలోనికి వచ్చిన కన్యకలందరినీ కూడా కొన్ని దినాలు వారికి కావలసిన పుష్టి అయిన ఆహారాన్ని అందించి వారిని పుష్టి కలిగిన వారిగా చేసి రాజు సముఖమును నిలబెట్టాలి. ఆ పనిలో దేవుని యొక్క మహాకృపను బట్టి అహష్వేరోషు రాజు మొర్దెకైని ఎన్నుకొని రాణిగా ఆమెను స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక విషయం నేను మీకు తెలియజేస్తాను. 15వ వచనం చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం నుంచి చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబీహాయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, ఏమొచ్చిందంటే వంతు, ఒకరి తర్వాత ఒకరంటారు చూసారా, అలాగూ ఎస్తేరుకి కూడా ఆ రోజు వంతు వచ్చింది. చూద్దాం. వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏది కోరలేదు. హేగే ఆమె కొరకు కొంత అలంకరణ ఉంచాడు, నగలు. అక్కడికి వచ్చినటువంటి ఆ పై వచనాలు చదివితే అక్కడ రాజు సమూహమునకు వెళ్ళేటువంటి స్త్రీలందరూ కూడా వారు అలంకరించుకున్న వస్త్రము కంటే, వారి ఒంటి మీద ఉన్న నగల కంటే, ఇంకా వారికి ఆశ తీరక ఇంకా మరికొన్ని అలంకరణ కావాల్సినటువంటి వస్తువులను తీసుకుని వెళ్ళేవారట. కానీ ఎస్తేరు మాత్రము హేగే ఏర్పరిచిన వస్తువులు తప్ప మరి ఏ ఒక్క వస్తువును ఆమె కోరుకొనలేదు. ఆమె కొరకు నిర్ణయించిన సొత్తు తప్ప ఇంకే సొత్తు ఆమె తీసుకోలేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఒకసారి. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఏం కలిగిందంటండి? ఆమెను చూసిన వాళ్ళందరికీ అరే అందరూ ఏదో ఒకటి తీసుకుని వెళ్తున్నారు కదా, ఈ అమ్మాయి చూడు అలంకరించింది తప్ప ఇంక ఏదియో ఈమె తీసుకోలేదు, అధికమైన అలంకరణ ఏది తీసుకోలేదు. ఎంత గొప్ప మనసు అండి ఈమెది, ఎంత మంచి మనసు అండి, ఎంత గుణమైనటువంటి స్వభావం అండి అని ఎస్తేరుని అందరూ కూడా ఏం చేశారంట, అందరికీ ఆమె పట్ల దయ కలిగిందట. 16వ వచనం. ఈ ప్రకారము ఎస్తేరు రాజు అయిన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున కెబెతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను. గరిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎదుగు వచ్చిన స్త్రీలందరికంటే ఎస్తేరును బాగా ప్రేమించాడు. అమితమైన ప్రేమ అహష్వేరోషు ఆ ఎస్తేరు పట్ల చూపించాడు. అలాగే ఆ రాజు యొక్క రాజ్యానికి ఎస్తేరు రాణిగా స్వీకరించబడింది. దేవునికి స్తోత్రం. మంచిదే. ఎస్తేరు రాజుగా రాజనగరంలో స్వీకరించబడిన తరువాత, రాణిగా స్వీకరించబడిన తరువాత జరిగిన సంఘటన ఈరోజు మనం తెలుసుకుందాం. 3వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము చూసారా 7వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి 12వ సంవత్సరమున నీసారు మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినములకు నెల నెలకును ఆదాయం 12వ నెల వరకు వేచి వచ్చింది. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందరు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు.
వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నది. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కాదు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజులకు ప్రయోజనకరము కాదు. రాజులకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమాదాతు కుమారుడైన అగాగీయుడగు హామాను పుచ్చి ఆ వెండి నీకియబడినది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మనం చదివిన వాక్య భాగాన్ని వివరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి మనం ఎందుకు బ్రతిమలాడుకోవాలి అంటే మన పరిస్థితులు బాగోలేనప్పుడు, మన స్థితిగతులు బాగోలేనప్పుడు నేను ఒక విషయం చెప్తా. మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుపడినప్పుడు, దాడి జరుగుతున్నప్పుడు మనము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనుషుల మీద ఆధారపడుతూనే దేవుని మీద కూడా మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటి అనేది నేను మీకు ఒక వివరణ ఇస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగంలో 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరేమో హామాను, మరొకరేమో మొర్దెకై, యూదుడు. సో హామాను అనే వ్యక్తి అహష్వేరోషు రాజు దగ్గర కోశాధికారిగా లేకపోతే అధికారిగా పనిచేస్తూ ఉన్నాడు. అధికారిగా ఉంటున్నటువంటి హామాను పలు సందర్భాల్లో రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్వారం దగ్గర ద్వారపాలకులు ఉంటారు కదండి, సైనికులు ఉంటారు కదా, వాళ్ళు హామానికి ఇలా శిరసు వంచేవాడు. అదే ద్వారము దగ్గర మొర్దెకై అనే వ్యక్తి కూడా ఉండేవాడు. అయితే ఆ మొర్దెకై ఎప్పుడు కూడా తల వంచేవాడు కాదు. హామానికి ఒకరోజు పట్టించుకోలేదు, 2వ రోజు పట్టించుకోలేదు, ఇక 3వ రోజుకి వచ్చేసరికి పట్టించుకున్నాడు. అరే వీళ్ళందరూ తలంచుతున్నాడు, అతను ఒక్కడే తలంచట్లేదు, తలంచమని చెప్పండి అంటే మా మొర్దెకై అన్నాడు కదా, మేము మా దేవునికి తప్ప మనుషులైన వారు ఎవరికి తల వంచము. అరే నేను ఒక అధికారిని, రాజు నన్ను ఒక అధికారిగా నియమించాడు, నాకు అధికారం, నన్ను గౌరవించకపోతే రాజుకి ఎలా గౌరవం ఉంటుంది, కాబట్టి తల వంచాల్సిందే అంటే తల వంచలేదనే కారణంతో, అసూయతో, కక్షతో మొర్దెకై ఒక నియమం తీసుకుంటాడు. ఏంటి ఆ నియమం అంటే, ఎప్పుడైనా చూడండి, ఎవరి మీదైనా మనకు కోపం ఉందనుకోండి, ఆ కోపం ఉన్న సందర్భంలో ఆ వ్యక్తుల మీదుగా, ఆ ఇంటి మీదుగా, లేకపోతే ఆ వ్యక్తుల మీదుగా మనం వెళ్తూ వస్తూ ఉంటే వాళ్ళని చూసినప్పుడల్లా మనకేమనిపించింది? కోపం వచ్చిందా? నవ్వుతాము. పిచ్చ కోపం వచ్చేస్తుంది కదా. ఎంత కోపం వస్తుంది అంటే మీద పడి కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. దేవునికి స్తోత్రం. మొర్దెకై విషయంలో కూడా హామానికి అలాగే ఉంది. మొర్దెకై మీద కూడా హామానికి అలాగే ఉంది. ఈ మొర్దెకై దొరకకపోతాడా, నాకు ఏదో ఒక రోజున దొరుకుతాడు అని ఎదురు చూసారు. అవకాశం రాకపోగా ఇతనే అవకాశాన్ని కల్పించుకుంటున్నాడు. ఏమని అవకాశం కల్పించుకుంటున్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో మొర్దెకైని హతము చేయాలనే ఉద్దేశంతో మొర్దెకై ఒక్కనే కాదు, యూదా జాతి వారిని అందరినీ హతము చేయాలి. ఎవరినందరినీ? యూదా జాతి వారు అందరినీ హతము చేయాలి అని కంకణం కట్టుకున్నాడు హామాను. కట్టుకుని రాజుగారి సంతోషంగా ఉన్న సమయంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నాకొక ఆంతర్యం తెలిసింది, నాకు ఒక రహస్యం తెలిసింది. ఏంటంటే మన దేశంలో నివసిస్తున్నటువంటి అనేక మంది జాతులు ఉన్నారు కదండి మన దేశంలో. అయితే మన దేశంలో ఒక జాతి ప్రజలు క్రమాన్ని తప్పారు, నియమావళిని తప్పారు. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క పనులు ఎలా ఉన్నాయంటే, రాజా మన రాజ్యానికి వ్యతిరేకంగా, మన నియమాలకు వ్యతిరేకంగా, మన శాసనాలకు వ్యతిరేకంగా, మన కట్టడలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించడం నాకు వినబడింది. కాబట్టి ఒక జాతి ప్రజలు వారు వ్యతిరేకంగా తయారవుతున్నారు. రాజా నేనేం ఆలోచిస్తున్నానంటే, ఆ జాతి వారందరినీ ఎవరైతే చంపుతారో వారికి ఎన్ని మణుగులు వెండి ఎన్ని మణుగులు ఇస్తారంట? చదివాం కదా.
9వ వచనం చదవండి. రాజునకు సమ్మతి అయితే 3వ అధ్యాయం, ఎస్తేరు 3వ అధ్యాయం 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండిని. ఎంత వెండిని? 20,000 మనుగల వెండిని నేను ఇవ్వాలనుకుంటున్నానండి. ఆ జాతి వారందరిని ఎవరైతే చంపుతారో వాళ్ళందరికీ కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. సో మీకు ఇష్టమైతే మరి ఆ ధనాగారం నాకు ఇప్పిస్తే నేను ఆ పని మీద ఉంటాను అంటే రాజుగారు వెంటనే తన చేతిలో ఉన్న ఉంగరం తీసి హామానుకి ఇచ్చి, వెళ్ళు, వెండిని ఎదుటుంది, అధికారులను ఎదుటున్నారు, అధికారులు నీకు ఇచ్చాను కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నావు చేయని చెప్పేసి అని పంపించేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపెట్టుకొని, ఎస్తేరు యూదా జాతి యొక్క బిడ్డని హామానుకు తెలియదు. ఒకటి. రెండోది, ఎస్తేరు మొర్దెకైకి కుమార్తె అనే విషయం తెలియకయే మొర్దెకైని చంపాలని కంకణం కట్టుకున్నాడు హామాను. మరణ శాసనం ముద్రించబడిన మరణ శాస్త్రము ఆ దేశంలో ఉన్న 127 సంస్థానాలకు వెళ్ళిపోయింది. ఆ లేఖ, ఆ పత్రిక వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా హామాను అన్నాడు, నేను చెప్పున కాలమున, నేను చెప్పు సమయమున అందరూ యూదా జాతి వారు అందరినీ హతము చేయాలి. నేను చెప్పేంత వరకు ఎవ్వరిని టచ్ చేయొద్దు. ఒక సమయం ఉంది, ఒక రోజు ఉంది, ఆ రోజు వరకు మీరు ఉపయోగపట్టండి అని హామాను ఆ పత్రికలో రాసి పంపించేశాడు అధికారులు. సైన్యంలో ఉన్న వారందరికీ ఆ పత్రిక చేరింది, అధికారులందరికీ ఆ పత్రిక చేరింది. ఆ దేశం కింద ఎన్ని సంస్థానములు ఉన్నాయో ఆశ్వేరోషు ప్రభుత్వం కింద అన్ని సంస్థానాలకు ఆయా భాషలు ఆ పత్రికలు లిఖితమైపోయింది. ఇట్టి శాస్త్రం ఒకటి బయలు వెళ్ళింది అన్న విషయము మొర్దెకైకి తెలిసింది. ఎవరికి తెలిసిందండి? మొర్దెకైకి తెలిసింది. చూడండి ఒక విషయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మము ఎదురికి వచ్చారు. గోనె కట్టుకొని వాడు రాజగుమ్మమును ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చాను అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉంది మహాదుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెలో బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? ఎలాంటి ప్రార్థన అండి? గోనె పట్టు కట్టుకొని, బూడిద పోసుకొని ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు తెలుసా వాళ్ళు? ఉపవాసం ఉండి మహాదుఃఖములోను. ఏ దుఃఖము? ఏదో పాస్ గారు కన్నీళ్ళు దొరుకుతాం అన్నది కాదు, ఏదో దేవుని కన్నీళ్ళు దొరుకుతాం 2 కన్నీళ్ళు కారుతాం మనం కూడా అని కాదు. ఎలాంటి రోదం చేస్తున్నారంటే వాళ్ళు మహారోదం చేస్తున్నారు, మహాదుఃఖముతో కూడినటువంటి రోదం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఉపవాసం నుండి మహాదుఃఖములోను, ఏర్పులోను, రోదములోను మునిగిన వారైది. ఎవరైనా టీవీలో మునిగిపోయారనుకోండి, దేంట్లో ఎవరైనా సెల్ ఫోన్ లో మునిగిపోయారనుకోండి, దేంట్లో ఎవరైనా ముచ్చట్లో మునిగిపోయారనుకోండి, పొయ్యి మీద పాలు ఉన్నాయో లేవో తెలియదు. ఏమండి? ఎక్కడ పొయ్యి మీద పాలు ఉన్నాయో లేవో, పొయ్యియో ఉన్నాయో తెలియదు. అన్నం ముందో మాడిపోతున్నది, వాసన వచ్చేదో దాకా కూడా తెలియదు. ఏమైపోయారు? అంత నష్టం జరిగేదాకా ఉన్నారండి. ఏమైపోయారు వీళ్ళు? మనమే ఉన్నాం అనుకోండి, మీరే ఏదైనా పాలు లేకపోతే ఏదైనా భోజనం అప్పగించారు అనుకోండి, ఏమంటారు మీరు? ఒరే మరి అంత ఊసులో మునిగిపోతే అక్కడ అవతల అన్నం మాడిపోతుంది,
మరి అవతల పాలు కాదు పోయి చూడు అంత ఊసులో మునిగిపోతాడు, అంత టీవీలో తల పెట్టేస్తావే, సెల్ ఫోన్ లో తల పెట్టేస్తావే. అంటే ఏంటి మునిగిపోవడం అంటే? వారి చుట్టూ ఏం జరుగుతుందో కూడా వారు గ్రహించరు వారు. ఈ యూదులు అలాగే ఉన్నారు. వారి చుట్టూ ఏం జరుగుతుందో, ఏం నష్టం జరుగుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో, ఏమైపోతుందో వారు ఏం పట్టించుకోవట్లా. ఇప్పుడు వారి మనస్సులో ఉన్నదేంటి, వారి తలంపులో ఉన్నదేంటి? రాజు దగ్గర నుండి ఒక శాసనం బయలుదేరింది, యూదా జాతి వారందరినీ హతం చేయాలి. దాని కొరకు ఒక రోజు రాజు ఒక రోజుని ఏర్పాటు చేస్తాడు. ఆ రోజు వచ్చేసరికి మనం ప్రాణాలతో ఉంటామో ఉండమో కూడా తెలియదు. ఉండకపోతే మన బతుకులు ఏమైపోతాయి. కాబట్టి ఉన్నా లేకున్నా శాసనం ఎలాగో బయలుదేరింది కాబట్టి, ఆ శాసనాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు కాబట్టి, పరలోకమందున్న దేవునికి మాత్రమే ఆ హక్కు ఉంది కాబట్టి ఆయననే వేడుకుందాం, ఆయననే బ్రతిమలాడుకుందాం. ఆయన తప్ప మనకి ఇంకా వేరే దిక్కు లేదు అని ఒక నిర్ధారణలోకి వచ్చారు ఇశ్రాయేలు యూదులందరూ. వచ్చి గోలి పట్ట కట్టుకొని బూడిద మీద చల్లుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎలాంటి ప్రార్థన చేశారు? ఎలాంటి ప్రార్థన అండి? మహారోదనముతో మహాదుఃఖముతో మునిగిపోయారు. దేంట్లో మునిగారు? రోదనము చేసే విషయంలో, దుఃఖపడే విషయంలో మునిగిపోయారు. అంటే వారి మనసంతా కూడా ఏం నిండిపోయింది? ఈ మరణము నుండి తప్పించిన ఆయన, ఈ మరణము తప్ప మాకు వేరొక దిక్కేది లేదు, దీని నుండే మమ్మల్ని తప్పించు, నీవే తప్పించు. ఈ ప్రార్థన తప్ప వారికి మరొక ప్రార్థన ఏది చేయట్లేదండి. మా బిడ్డలను కాపాడయ్యా, మమ్మల్ని కాపాడయ్యా అని ప్రార్థన తప్ప, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను విస్తరింపచే అనేది ప్రార్థన. ఈ ఉగ్రత నుండి, ఈ ప్రమాదం నుండి, ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించే వాళ్ళము నీవే, నీవు తప్ప మాకు వేరే దిక్కేది లేదు నాయన, మాకు సహాయం ఇచ్చేయమని ప్రభుని వేడుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుని దగ్గర నుండి కార్యము పొందాలి అంటే ఏదో నామకార్థముగా, ఏదో క్రమబద్ధంగా చేస్తే సరిపోదండి. ఆ దేవుని భక్తిలో, ప్రార్థనలో, కన్నీటిలో మునిగిపోవాలి. బయట ప్రపంచం ఏది మాట్లాడుతున్నారు, మన పక్కన కూర్చున్న వారు ఏమి మాట్లాడుతున్నారు మనము దేవుని దగ్గర దేని కొరకు కూర్చున్నామో, ఏమి అడగడానికి కూర్చున్నామో, ఏమి ప్రార్థన చేయడానికి కూర్చున్నామో అది మాత్రమే మన మనసులో ఉండాలి. దానిలో మాత్రమే మనం మునిగి తేలాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది ప్రార్థన చేస్తూ పక్కన నుండి ఏదైనా గొడవ జరుగుతుంటే ప్రార్థన ఆపేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తూ పక్క నుండి ఏమైనా మాటలు వినబడుతుంటే ఆపేస్తారు. ఎందుకు? వీళ్ళ చెవులు ఎక్కడుతున్నాయి? దేవుని దగ్గర నేను రోదనతో ప్రార్థన చేస్తున్నా, సమస్యల్లో ఉండి ప్రార్థన చేస్తున్నా, ఇబ్బందుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఏమైనా ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడేమో అని ప్రభు యొక్క స్వరం వైపు తమ చెవులు వేయవలసిన వారై ఉండగా, ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి వారి చెవులను వేయక దొరద చెవులు గలవారై, ఏ చెవులండి? దొరద చెవులు గలవారై దేవుని స్వరమును వినడం కంటే లోకములో నుంచి మాటలు వినడమే శ్రేష్టం అనుకొని తమ చెవులను వాటి వైపు వేస్తారు. ప్రార్థన కూర్చుంటారు వీళ్ళు, ప్రార్థన చేయడానికి సిద్ధపడతారు వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తారంటే బయట 4 అడుగులు వినపడగానే ప్రార్థన కూడా ఆఫీస్ పరిగెత్తారు బయట. అంటే వాళ్ళు కూర్చునే ఇంట్లోనే కావచ్చు, మందిరంలోనే కావచ్చు, ప్రార్థన జరుగుతుంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి 4 గొడవలు పెద్ద పెద్ద క్యాప్ బయట నుంచి వినబడితే ఈ పరిగెడతారు తలుపు తీసుకొని. ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అయ్యో, ఎందుకు మనకి అవసరం? దేవునికి స్తోత్రం కలిగింది. నీవు దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకోవాలి అంటే ఎలాంటి ప్రార్థన మనం చేయాలి అంటే అసలు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనకు అనవసరం ఉంది. అటువంటి ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యూదా ప్రజలందరూ కూడా దుఃఖములోను మహారోగంలోను మునిగిపోయారు. మునిగిపోయి దేవుని బ్రతిమలాడుకున్నారు. గోనెపట్ట కట్టుకొని బూడిద తల మీద పోసుకుని ఆ బూడిదలో కూర్చొని ప్రభువా అని అంగలారుచుకున్నారు. దేని కొరకు తెలుసా? తమ ప్రాణముల కొరకు, తమ బిడ్డల ప్రాణముల కొరకు, తమ పశువుల ప్రాణముల కొరకు, తమ అన్నదమ్ముల ప్రాణముల కొరకు, తమ బంధువుల ప్రాణము కొరకు, తమ యూదా జాతి ప్రజల ప్రాణముల కొరకు వేదనలో రోదనలో మునిగిపోయారు. బయట ఏం జరుగుతుందో కూడా మాకు అనవసరం. ముందు మేము బతికితే చాలుగా. ఆయన దేవుని దగ్గర కార్యం జరగాలని మనం కూర్చున్నప్పుడు, దేవుడు కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, కార్యము పొందేంత వరకు మనము ప్రార్థన వీడకూడదు. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఒకసారి 5వ వచనం 4వ వచనం చదువుకుందాం. ఎస్తేరు యొక్క పరికత్తులను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞించి కట్టించుకునేందుకే అతని ఎందుకు వస్త్రంలో పంపిణీ గాని అతడు వాటిని తీసుకునలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టేందుకు రాజు నియమించిన షండులలో హతాకు అని ఒకరిని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకైకి యొద్దకు వెళ్ళమని ఆజ్ఞించింది. హతాకు రాజు గుమ్మము ఎదుర్కొన్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంబంధించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిదనని చెప్పిన సొమ్ము మొక్కలు ఇంకా అతనికి తెలిసి వారిని సంహరించడిపై శూషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపు తెలుపమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని ఎందుకు పోవాలని చెప్పవాలని దానిని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. హతాకు వచ్చి ఎస్తేరు మొర్దెకై దగ్గరికి పంపించింది. హతాకు గారు సరే మొర్దెకై గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఎందుకు ఆ గోనె పట్ట కట్టుకొని ఆ బూడిదలో నడి వీధిలో ఎందుకు కూర్చున్నాడు కనుక్కొని రండి, అసలు ఏం జరిగిందో అని అంటే మొర్దెకై దగ్గరికి వెళ్ళాడు. రాణి గారు పంపించారు. అసలు ఏం జరిగిందని మీరు గోనె పట్ట కట్టుకున్నారు, అసలు ఏమైందని మీరు బూడిదను తల మీద పోసుకున్నారు, ఆ బూడిదలో మీరు ఎందుకు కూర్చున్నారు, ఇంత అవమానకరమైన పరిస్థితులకు రావడానికి గల కారణాలు ఏంటి, దేశంలో ఏం జరిగింది, రాణి గారు మిమ్మల్ని అడిగి రమ్మన్నారంటే అప్పుడు పత్రిక ఇచ్చి, ఇదిగో ఈ పత్రికలో ఉన్నది హామాను యూదా జాతి వారందరినీ హతము చేయుటకు పత్రిక రాయించాడు, రాజుగారి చేతి ఉంగరం చేత ముద్రించాడు, చంపిన వారికి 20,000 మనుగుల వెండి ఇస్తాము అని చెప్పేసి ప్రకటన చేయబడింది. కాబట్టి యూదా జాతి ప్రజలు మొత్తం ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? మరణపు అంచుల మధ్య ఉన్నారు. ఎక్కడున్నారండి? మరణపు అంచుల మధ్య ఉన్నారు. కాబట్టి ఈ విషయము రాణి గారికి చెప్పి రాణి గారిని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఈ విషయమే మాట్లాడమని మీరు రాణి ఎస్తేరుకు చెప్పండి అని చెప్పి హతాకుకి ఆ లెటర్ ఇచ్చి ఆ ఉత్తరాన్ని ఇచ్చి పంపించింది. హతాకు వచ్చి జరిగినదంతా కూడా రాణి ఎస్తేరుకు చెప్పినప్పుడు చూడండి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకులకు చదివించినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపులో వారు తప్ప ప్రతి వారు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునంతకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనేను. ఏమంటున్నాను? అవునా, ఇలాంటి శాసనం బయలుదేరిందా? సరే, అయితే ఒక విషయం చెప్పండి మొర్దెకై గారికి. ఏమనంటే, రాజు పిలవకుండా ఎవడును రాజు యొక్క అంతర్గృహంలోనికి వెళ్ళడానికి ఎవరికి హక్కు లేదు. రాజుగారు రమ్మని పిలిస్తేనే వెళ్ళాలి.
ఒకవేళ కాదు కూడదని రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, అంతర్గృహంలోనికి నేను ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలని ఎవడని వెళితే రాజుగారి చేతిలో ఒక బంగారపు దండం ఉంటుంది. ఏంటిదండి? బంగారపు దండం. ఈ బంగారపు దండము ఎవరి వైపు అయితే రాజు చూపిస్తారో వారే మాట్లాడాలి. వారు మాట్లాడితేనే వాళ్ళ ప్రాణాలు మిగులుతాయి. ఈ దండం ఎవరి వైపు చూపెడితే వాళ్ళ ప్రాణం మిగులుతుంది. ఎవరి వైపు రాజుగారు చూపించలేదో వాళ్ళు ఇంకా దేనికి అర్హులు? మరణ శిక్షకు పాత్రుడు. వాళ్ళని తీసుకొని చంపేస్తారు. లేదు, శాసనం ఉంది రాజుగారి దగ్గర. సో మొర్దెకైతో ఎస్తేరు గారు ఈ మాట చెప్పమని చెప్తున్నారు. సో ఇటువంటి శాసనం ఉందని అందరికీ తెలుసు కదా. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ 30 రోజులైంది. 30 రోజుల నుంచి రాజుగారు నన్ను చూడడానికి కూడా పిలవలేదు, నన్ను పిలవలేదు. ఆయన పిలవకుండా నేను వెళ్ళాను అనుకో ఏమవచ్చు? ఒకవేళ ఆయనకి నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే, నాకంటే రాజ్యానికి సంబంధించిన విలువైన సమాచారం నాతో పాటు ఎవరైనా తీసుకొని వస్తే అప్పుడు రాజ్యాన్ని ఎవరికెళ్ళి చూపిస్తుంది? రాజుగారికి రాణికి ముఖ్యమా, రాజ్యం ముఖ్యమా? చెప్పండి. రాజ్యమే ముఖ్యం. రాణిదే ఉందండి. ఈ రాణి గారు కాకపోతే ఇంకో రాణి గారు. ఇప్పుడల్లా ఆమెను కాదని ఎస్తేరు గారిని వివాహం చేసుకోలే. ఇప్పుడు ఎస్తేరు గారు అదే అంటున్నారు, బాబు నేను వెళ్ళి 30 రోజులు అవుతుంది, ఇంత మటుకు నన్ను పిలవలేదు. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళాను అనుకో, నాకంటే వీఐపీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవడని వచ్చాడు అనుకో, రాజుగారు వాడి వైపు చూపించాడు అనుకో, నా వైపు చూపించలేదనుకో, నా పని వేసేస్తుంది. కాబట్టి ఈ శాసనం ఉందని మీ అందరికీ తెలుసు కదా. ఈ విషయం ఆ మొర్దెకై గారికి చెప్పండి ఇలా అని సంఘటన అని చెప్పి ఎస్తేరు మొర్దెకైకి వర్తమానం పంపించింది. మొర్దెకై దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడాలి. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపదా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకున్నావని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నది కదా, యూదులకు సహాయమును విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చిందేమో ఆలోచించుకొనుమని చెప్పుమనడు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఆగుదాం. మొర్దెకై గారికి వర్తమానం వచ్చింది, నేను 30 రోజులు అవుతుంది వెళ్ళి ఇప్పటి వరకు పిలవలేదు, సో నేనేం చేయలేను అనే మాట రాణి గారు మొర్దెకైకి వర్తమానం పంపించగానే మొర్దెకై ఆ మాటలన్నీ విని తిరిగి ఆ షండుడితో అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నీవు రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందావు అని నీ మనసులో నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు కూడా యూదురాలువే కాబట్టి. తన ప్రజలను దేవుడు యూదులను కాపాడుకోవడానికి తన జనాంగాన్ని, తన కుమారులను, తన కుమార్తెలను, తన పేరు పెట్టి పిలువబడిన జనాంగాన్ని దేవుడు కాపాడుకోవడానికి వేరొక దిక్కు నుండి ఆయన సహాయం పంపిస్తాడేమో, కానీ నీవును నీ ఇంటి వారు ఖచ్చితంగా మరణమవుతారు. ఈ యూదా జాతి వారిని సంరక్షించుట కొరకేనేమో, కాపాడడం కొరకేనేమో దేవుడు నిన్ను ముందుగానే ఎక్కడ పెట్టాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు? చెప్పండమ్మా, ఎక్కడ తీసుకెళ్ళాడు? రాణి స్థానంలోనికి తీసుకెళ్ళాడు. తన ప్రజలకు ఈ ప్రమాదం రాబోతుందని తెలిసే ముందుగానే నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి ఇదొక్కటి నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు రాణి గారికి చెప్పు, నేను అన్నానని రాణితో చెప్పు అని చెప్పి మొర్దెకై ఆ మాటలు పంపించాడు. అతను వచ్చి రాణి గారికి మాటలని చెప్పాడు. నిజమే, చూడండి, నిజంగానే కదా. ఒకవేళ రాణి ఆ స్థలంలో లేకపోయి ఉంటే చరిత్ర ఎలా ఉండేదో తెలియదు, కానీ దేవుడు ముందుగానే గ్రహించి ఏంటండి ఏం చేశాడు? ముందుగానే గ్రహించాడు కదా. దేవుడు రాబోతున్న ప్రమాదాన్ని ఎలా తప్పించలేవండి. మనం అనుకుంటాం ఇలా చేయాలి, అలా చేయాలి, మా అబ్బాయి పెళ్లి ఇలా చేయాలి, మా అమ్మాయి పెళ్లి ఇలా చేయాలి, మా ఓడు పుడితే ఇలా ఉండాలి, అలా ఉండాలి, అట్లా చేయాలి, ఇలా చదివించాలి, అలా చదివించాలి, ప్రణాళికలు వేసుకుంటాం. మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా జరగవు. కొన్నిసార్లు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా
జరగవు. మరి ఎవరి ప్రణాళిక జరుగుతుంది అంటే పరలోకమందున దేవుని ప్రణాళిక మాత్రమే జరుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మితే నీ నా జీవితంలో అదే ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఒకవేళ ఆ వస్తీ కనుక ఆమె కనుక నేను రాజు దగ్గరికి రాను అని అనకపోయకుండా ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళుంటే రాణి స్థానంలోకి ఎస్తేరు వచ్చేదా? సో నాకు తెలిసి నేను అనుకుంటాను ఆమె ఆ సమయంలో తన మనసును గర్వించే విధముగా క్రియ జరిగిందేమో. సో దేవుడు ఒక సందర్భాన్ని కలగజేసి రాణి అయినటువంటి ఎస్తేరు, యూదురాలైనటువంటి ఎస్తేరు ఆ రాణి యొక్క స్థానములకు వెళ్ళడానికి దేవుడే సహాయం చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమె అలంకరించగలిగిన దానికంటే మరీ ఎక్కువగా ఏమీ అలంకరించలేదు. సౌమ్యంగా మృదువుగా రాజు సముఖమునికి వెళ్ళింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే రాజు చూసిన స్త్రీలందరిలో కల్లా రాజు ఎస్తేరును మరీ ఎక్కువగా ప్రేమించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాణి అయినటువంటి ఎస్తేరుని అంతకు ముందు వచ్చిన స్త్రీలందరికంటే ఎక్కువగా అహష్వేరోషు రాజు ప్రేమించాడంట. అంత ప్రేమ ఎవరు పెట్టారంటే రాజు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అమితమైన ప్రేమ, ఎంత విలువైనటువంటి ప్రేమ ఉండదు తెలుసా. ఎప్పుడైతే రాణి అని ఎస్తేరును చూశాడో అహష్వేరోషు మాట్లాడు ఆమెను గుండెలకు హత్తుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత గొప్ప ఉద్దేశం అంటే దేవుని ప్రణాళిక కలిగి ఉంటాడు. తన ప్రజలైన తన నమ్మినటువంటి యోధా జాతి వారికి ప్రమాదం రాబోతుందని ముందుగా గ్రహించిన వాడు దేవుడు. ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు ఈ కూటమి యొక్క ప్రత్యక్షంగా ఈరోజు మీతో మాట్లాడుతున్నా. రేపు నీకేమి సంభవించబోతుందో నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవునికి తెలియకుండా, రేపు నీవు ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళబోతున్నావో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు తెలియకుండా, నీ స్థితిగతులు ఏమై ఉన్నావో నీవు నమ్మిన నీ దేవునికి తెలియకుండా ఆయనకి సమస్తము తెలుసు. ఆయన కన్నులకు అన్ని కనబడుతున్నాయి. కానీ నీకు అర్థం కానిది ఏంటంటే ఎస్తేరును ఎలాగో రాబోతున్న ప్రమాదాన్ని తప్పించడానికి ముందుగా రాణి స్థానంలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడో, అలాగే నీ కుటుంబంలోనో నీకు సంబంధించిన వారి కుటుంబంలోనో ఏదో ఒక ప్రమాదము రాబోతుంది గనక ఆ ప్రమాదములను తప్పించడానికి దేవుడు నిన్ను భక్తుల ఇంకా నిలబెడుతున్నాడు. రాణి స్థానంలో ఉంది కనుకనే ఆమె తర్వాత మాట మొద్దికైకు వర్తమానం పంపిస్తూ ఒక మాట అంటుందండి. చూడండి, ఆ మాట చదువుకుందాం మనం. నీవు పోయి చూశానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఏం చేయొద్దంట? ఎన్ని రోజులు ఉన్నాము మనం లాస్ట్ లో? ఏం తినకూడదు, ఏం తాగకూడదు. 3 రోజులు నైట్ పగలు అసలు ఏం తినకూడదు, ఏం తాగకూడదు. అక్కడ ఆ మాట ఆమె చెప్తుంది. ఎస్తేరు ఏమంటుంది? నా నిమిత్తము 3 దినాలు అన్నపానములు ఏవి తీసుకోవద్దు. ఏమంటుంది చూడండి ఒకసారి. నీవు పోయి శూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసమును ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొద్దికై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించును. సరే నాన్నగారు, నేను వెళ్తాను, రాజు సముఖానికి వెళ్తాను. నా నిమిత్తం మీతో పాటు మన యోధా ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ 3 రోజులు అన్నము నీళ్లు లేకుండా 3 రోజులు నా నిమిత్తము ప్రార్థన చేయాలి. అందరికీ సమాధానకరమైన మనసుతో ప్రార్థన చేయాలి. ఏక స్వరముతో ప్రార్థన చేయండి, ఏక మనసుతో ప్రార్థన చేయండి. నాకున్న సమస్య ఏంటంటే రాజు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు
రాజుకి నా మీద ఇష్టం కలగాలి, రాజుకి నా మీద ప్రేమ కలగాలి. ఒకవేళ రాజు తన రాజదండమును నా వైపు చూపించకపోతే నేను చనిపోతాను. రాని అంటుంది, నేను నశించిపోదు, కాబట్టి నా నిమిత్తము ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. 7 రోజులు మనం సంఘంలో ప్రతిష్ఠించాం. ఈ 7 రోజులు మీరు ఉపవాసం ఉండి, కడుపు కట్టుకొని, కన్నీరు కాచుకొని, రోదనలో మునిగి, ఏడ్పులో మునిగి, సమస్య కొరకైతే ప్రార్థన చేస్తారో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని ఆ సమస్య నుండి దేవుడు విడిపించుకునేలాక. ఎస్తేరు చూసుకున్న నిర్ణయము ఈరోజు నీవు నేను చూసుకోవాలి. ఎస్తేరు చేసుకున్న నిబంధన ఈరోజు నీవు నేను చేసుకోవాలి. దేవుని బిడ్డరా, 3 దినాలు ఉపవాసం ఉండి నా నిమిత్తము ప్రార్థన చేయండి అంటూ ఎస్తేరు రాజు సముఖమునకు వెళ్లే సమయం కొరకు చూస్తుంది. చూడండి, ఆ తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగర ద్వారమున ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి రాజు చూడగా ఆమె యందు అతడికి దయ పుట్టెను. గిట్టిగా ఎంత గొప్ప కార్యం చేస్తుంది. రాజు సముఖమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండి రాణి ఏం చేస్తారు? వరండాలో హాల్లో ఉన్నటువంటి రాణి ఏం చేస్తేరని చూసి రాజుకి ఇష్టము కలిగిందట, ఆమె ఎంత దయ కలిగిందట. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ఉన్నతమైన వాడండి, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి దేవుడు. రాణిని చూడగానే అక్కడ చూడండి ఒకసారి, రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా, ఇంకా ఆమె ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఆయన చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండముని ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. రాజు ఆలోచన, మనస్సు, తలంపులు మార్చిన వాడు దేవుడు. నేను అంటాను, ఏ మనుష్యుని తలంపులైనా మార్చగలిగిన అధికారం దేవుడు. గట్టిగా ఏ మనుష్యుని యొక్క హృదయ వాంఛలైన ఆలోచనలైన మార్చగలిగిన శక్తి సామర్థ్యం వేసింది. మనం చాలా సార్లు అనుకుంటాం, ఎంత చేసినా మా ఊడు మార్పులేదు, ఎంత చేసినా మా కుటుంబంలో మార్పు రావట్లా. ఇదిగో ఇలా చేయండి, ఇదిగో ఇలా చేయండి. ఎలా? 3 రోజులు అన్నపానములు తినలేదంట, తమ ప్రాణమును ఆయాసపడుతున్నారు. ఆమె అన్నపానములేమీ తెలియక 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు దేవుని సన్నిధిలో అంగలార్చింది, ప్రాణపడింది, ప్రాకులాడింది. ఆ దుఃఖములు, ఆ దుఃఖ సముద్రములో మునిగిపోయి బయట ఏం జరుగుతుందో నేను ఒక విషయం చెప్పిన, నిజముగా దుఃఖములో ఉపవాసములో మునిగే వాడికి ఆకలే ఉండదు. ఎంతసేపు ఏం కనపడుతుందో తెలుసా? దేవుని దగ్గర నుండి ముందు నాకేం కావాలి? నాకు సమాధానం రావాలి. నాకు ఇదే కంగనం కట్టుకుంటాడు. నిజముగా దేవుని దగ్గర నుండి సమాధానం కావాలనుకునేవాడు. ఏదో నామకార్థంగా ప్రార్థన చేసే వాళ్ళకి ఎలా ఉండేది తెలుసా? సమయం అవ్వగానే గంట కొట్టేస్తుంది. ఎక్కడ? కడుపులో. ఏమంటే మన కుటుంబంలో ఒక మాట చెప్తానండి, మన కుటుంబంలో ఎవరినైనా మనము కోల్పోయామనుకోండి, ఆకలేస్తుందా? ఆకలేస్తుందా మనకి? అక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఆకలి అనిపించదా మనకి? ఆకలి అయినా కానీ ఆ దుఃఖం ఆ ఆకలిని ఏం చేస్తుంది? ఆ దుఃఖం ఆ ఆకలిని ఏం చేస్తుంది? చంపేస్తుంది కదా. ఎవ్వరు వచ్చి, ఎంతమంది వచ్చి, అమ్మాయి ఏడవడానికైనా బలం కావాలిగా, తిరగడానికైనా బలం కావాలిగా, కాస్త కూస్తానే తిను అని వాళ్ళు బలవంతంగా నోట్లో పెడుతుంటే, వారితో ఉన్న ప్రేమ, వారితో కలిసినటువంటి జీవించిన జనాలు అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు క్షణము కూడా మింగుడు పడదు కదండి. ఆ అన్నాన్ని మరలా ఆ ముద్రను అక్కడ మూసేసి మరలా పరిగెత్తుకుంటే ఆ రోజుల్లో ఏం చేస్తాం మనం?
మునిగిపోతాం కదా, అటువంటి రోదన కావాలని దేవుడు. గత రాత్రి అదే కదా దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు రాత్రి? ఒక యవనస్తురాలు, యవన స్త్రీ, యవన కాలంలో తన పెనిమిటిని కోల్పోయిన కన్యక, ఒక స్త్రీ ఎలా ఏడుస్తుందో అలా రోధించాలి. మరి అలాగే రోధించారు. రోదనలో మునిగిపోయారు. రోదనలో మునిగిపోయి ప్రార్థన చేశారు. 3 రోజులు ప్రభు దగ్గరికి కూర్చున్నారు. 3 రోజులు ప్రభు దగ్గర కూర్చొని అడిగారు, ప్రభుని ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వారు ఎంతగా ప్రభు సన్నిధిలో అడిగారో, వారు ఎంతగా ప్రభుని బ్రతిమలాడుకున్నారో, వాళ్ళు అడిగే ప్రతిదీ దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఆ తర్వాత వచనాలు మనం చదివితే చూడండి, 3వ వచనం, రాజు రాణి అని ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజుగారు ఎంత ఆపరించారు చూడండి. 3 రోజుల కన్నీటి దుఃఖము, 3 రోజుల కన్నీటి, కడుపులో ఉన్నటువంటి ప్రేగుల ఆర్తనాదం. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఆకలాడుతున్నట్టుంది, పేగులు వస్తున్నాయి లోపల. ఎస్, మనం నోరే కాదు, మన పేగులు కూడా ఆత్మనాభం చేయాలి దేవుడికి. ఉపవాసం ఉంటున్నామంటే ఏం అవ్వాలి? కడుపులో ఉన్న ప్రేగులు కూడా దేవుని మహిమపరచాలి. అయ్యా, నీ బిడ్డకి ఏం కావాలి నాయన, మేము ఆకలితో అలమటించిపోతున్నాం, ఒక ముద్ద తింటాడు నాయన. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సో 3 దినాలు ఉపవాసంలో అయిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు అడుగుతున్నాడు, రాణి అని ఇస్తారు, నీకేం కావాలి, నా రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇచ్చేది నా. ఎంత గొప్ప మాట అండి. ఏమిస్తాడంట? రాజ్యం మొత్తంలో సగాన్ని ఇచ్చేస్తా, నీకు తీసేసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజ్యంలో సగం మట్టుకు ఏం చేస్తాడంట? సగ రాజ్యాన్ని ఇచ్చేస్తా నీకు. రాణి కావాలా అంటే రాణి అని ఎస్తేరు అడుగుతుంది కదా. చూడండి 4వ వచనంలో, ఎస్తేరు రాజులకి యుక్తముగా తోచినాడు, నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందులకు రాజు అయిన హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చిన. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను రాజుకు సమ్మతమైతే ఈరోజు నేను మీ కొరకు, మీతో పాటు హామాను కొరకు ఒక విందును ఏర్పాటు చేస్తాను. ఆ విందుకు మీరు రావాలి అని నేను ఆశపడుతున్నాను అనగానే రాజు ఏమన్నాడు? చూడండి, ఎస్తేరు మాట ప్రకారంగా జరిగినట్లు హామాను చేయవలయునని తలపెట్టమని రాజు సెలవేగా, రాజును హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చేది. రాజు ద్రాక్షారసము ఇంటికి కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనా చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు, రాజు అయిన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పున జరిగించుట రాజు అయిన తమకు అనుకూలమైతే, రాజు అయిన తామును హామాను మీ నిమిత్తం నేను చేయించబో విందునకు రావలను, రాజు అయిన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవి నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్లి రాజు గుమ్మమునందు మొర్దెకై తను చూచియు అతడు లేచి నిలవకయు కదలకి ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించుకుంది. రాణిగారు రమ్మని ఆజ్ఞాపించారు, ప్రతిమలాడుకున్నారు, రిక్వెస్ట్ చేశారు రాజుగారిని. రాజుగారు సరే నువ్వు చేయించినటువంటి విందుకి మేము వస్తాం, నేను హామానే కదా, మేమిద్దరం వస్తాం, మీరు విందు రెడీ చేసుకుని అన్నారు. అయితే రేపు నేను మీ కొరకు విందు చేయిస్తున్నాను, ఆ విందుకు మీరు రండి రేపు కూడా అని చెప్పేసాను. రాణి అని ఎస్తేరు రాజుకి మాట్లాడినప్పుడు, రాజుని అడిగినప్పుడు రాజు వస్తామని చెప్పి మాట ఇచ్చాడు. చాలా సంతోషం కలిగి, మనసంతా ఉల్లాసం కలిగి హామాను బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి? ఇంటికి వెళ్తున్నాడు. రాజుగారి సముఖం నుండి ఇంటికి వెళ్తున్నాడు. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ మొర్దెకై కూర్చొని ఉన్నాడు. అతడు లేవకయు లేవిస్తే నమస్కారం చేయకయు అన్ని చూసేసరికి హామానికి ఇంకా కోపం వచ్చేసింది. ఇక్కడ సంతోషపడేలోపు ఈ దిక్కుమాలినుడు మొహం చూసి మరలా నా కోపం రక్తం మరిగిపోతుంది ఈ మొర్దెకై గారి మొహం చూసి అనుకొని ఉంటాడేమో హామాను. మొర్దెకై మొహం చూసి రక్తం మరిగిపోతుంది అనుకొని తిట్టుకుంటాను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే మహానుభావురాలు భార్య భర్తను చాలా ప్రేమించింది. ఏంటండి ఇంత చిరాగ్గా ఉన్నారు, ఏంటి
ఏమన్నా జరిగిందా అంటే ఏం లేదు. రాణి మమ్మల్ని విందుకు పిలిచింది. నీకు తెలుసా, రాజు సముఖంలో అంతమంది కూర్చుంటే రాణి గారు ఎవరెవరిని పిలిచిందో తెలుసా? నన్ను, రాజుగారిని పిలిచింది. అంతమందిలో రాణి నన్ను, రాజుని పిలిచిందండి. ఎంత గౌరవం, ఇంత విలువ అంటే అవునండి నిజమే కదా, ఎంత గొప్ప విషయం ఇది, అసలు ఎంత సంతోషింపదగిన విషయం అని అంటే ఈ లోపల అన్నాడు, ఈ సంతోషం ఎక్కువసేపు ఉండలేదమ్మా. అలా ఇంటికి వద్దామని గుమ్మం దాటి బయటకు వస్తున్నానా కనిపించాడు. ఎవరు? యూదుడైన మొర్దెకై కనిపించాడు. వాడు కనపడిన దగ్గర నుంచి ఈ సంతోషం కంటే వాడు నాకు నమస్కారం చేయడం లేదు అన్న కోపమే నాలో ఎక్కువగా అయిపోయింది అని అనగానే అప్పుడు భార్య అంటుంది, చూడండి ఒక మాట, పదకొండు వచ్చింది, తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించి చాలా మంది పిల్లలు తమకుండుటను గురించి రాజు తను గణపరిచి, రాజు కింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తను ఎలాగో పెద్దగా చేసినో దానిని గురించి వారితో మాట్లాడింది. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును, నన్ను తప్ప మరి ఎవరికి నీ పిలవలేదు, రేపటి దినములు కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియచేసాను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మంలో కూర్చుని నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరూషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనము చేయము. దేవుని స్తోత్రం. చూసారా భార్య ఎలాంటి ఆలోచన ఇచ్చిందమ్మా హామానికి? భర్తను ప్రేమించిన భార్య కదా, భర్త సంతోషాన్ని కోరుకునే భార్య కదా. దేవునికి స్తోత్రం. ఆమెను వచ్చి అంటున్నాడు, ఏంటండి ఈరోజు ఎన్ని విషయాలు హ్యాపీగా ఉన్నట్టున్నారు, చిరాకులో ఉన్నట్టున్నారు, ఏం జరిగిందంటే రాజుగారు నన్ను ఉన్నతాధికారుల మీద నియమించు. అంతేకాదు ఈరోజు రాణి గారు నన్ను, రాజుగారిని విందుకు పిలిచాడు. ఈ రోజే కాదు రేపు కూడా మాకు విందు ఉంది. అయితే ఎంత గొప్ప పదవి రాజుగారు ఇచ్చినా ఆ గుమ్మం దగ్గర ఉన్న మొర్దెకైని చూస్తే నాకు అసలు సంతోషమే కలగట్లా, ఆ పదవి విషయంలో నాకు ఇష్టమే కలగట్లా. ఆ పదవి ఉన్నా అతను నాకు నమస్కారం చేయబోయేసరికి అతను ఆ గుమ్మం దగ్గర ఉన్నంత వరకు నాకేదో తీరని లోటుగానే ఉంటుంది అనగానే అప్పుడు భార్య ఉందా అంటుంది. దానికేం భాగ్యం అండి. ఈరోజు 50 మూరల ఎత్తు కలిగినటువంటి ఉరికొయ్యి ఒకటి సిద్ధపరచాను. ఉరికొయ్యి మన దొడ్లో సిద్ధపరచాను. ఆ ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరి తీసే విధముగా రేపు విందుకు వెళ్తారు కదా, రాజుగారితో కూర్చుంటారు కదా, ఆ సమయంలో రాజుగారితో మొర్దెకై యొక్క ప్రాణం కావాలని అడగండి. సంతోషంలో రాజు ఏదైనా ఇచ్చేస్తాడు కాబట్టి మొర్దెకై ప్రాణం ఖచ్చితంగా మీరే అవుతుంది, మీరే చేస్తారు. అప్పుడు ఆ మొర్దెకైని తీసుకొచ్చి మన ఇంట్లోనే మన దొడ్లోనే పాతిన ఈ ఉరికొయ్యి మీద ఉరిదీయండి అన్న. అమ్మో, కడుపులో ఎంత కుట్ర ఉందో. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనుషులైన వారికి కూడా ఇలాగే ఉంటది. ఇరుగు పొరుగు వారి విషయంలో కుట్ర. ఏమండి, ఇరుగు పొరుగు వారి విషయంలో కుట్ర ఉంటది. చూడండి, కుట్ర ఉండడం మంచిది కాదు, కుటిలత్వాలు ఉండడం మంచిది కాదు. తోటి వారి మీద ఎప్పుడు కూడా సామరస్యమైన ప్రేమను కావాలి, సామరస్యమైన సమాధానం ఉండాలి. ఎవరికైతే సామరస్యమైన ప్రేమ ఉంటుందో వారికి దేవుని దర్శనము, దేవుని స్వరము, దేవుని యొక్క మహిమ ప్రభావములు వారి సొంతం అవుతాయి. దేవునికి స్తోత్రం. ఇతరుల నాశనాన్ని, ఇతరుల పతనాన్ని కోరేవారు ఎప్పటికీ దేవుని దర్శనాన్ని గాని, దేవుని స్వరాన్ని గాని, దేవుని వరములను గాని, దేవుని ఔన్నత్యములను గాని వారు సంపాదించుకుంటారు. ఇది సత్యం. సో వెంటనే రెండో రోజు వచ్చేసింది. హామాను త్వరగా లేచి విందుకు వెళ్ళిపోయాడు. రాజుగారు కూడా సమయం లేదు కనుక నేను ముగించడానికి క్లుప్తంగా చెప్పేస్తున్నాను. ఆ తర్వాత 5వ అధ్యాయం అంతా 6వ అధ్యాయం అంతా చదవండి, అక్కడ రాయబడి ఉంటుంది ఎస్తేరు గ్రంథంలో. హామాను ఆ విందుకు వెళ్ళాడు, రాజుగారు కూడా విందుకు వెళ్ళారు. ఆ విందు జరుగుతూ ఉండగా ఆ విందులో కూర్చున్నటువంటి రాజు అడుగుతున్నాడు, రాణి అని ఎస్తేరు, నీకేం కావాలి, ఇప్పటికైనా చెప్పు, రాజ్యంలో సగం మట్టుకు నీకు కావాలా, సగం మట్టుకు నీకు ఇచ్చేదనా అంటే రాణి అని ఎస్తేరండి, ఒక్కటి మీ దగ్గర నుండి నాకు కావాలి అన్నాను. ఏం కావాలి రాణి? నేను రాజ్యము నీ వశమునున్నా. ఏమన్నాడండి? నేను రాజ్యము నీ ఎదుట నీ వశమునున్నా, నీకేం కావాలో అడుగు అని అనగానే నా జాతి ప్రజలను
నా జాతి ప్రజలను నాశనం చేయాలని ఒకడు కంకణం కట్టుకున్నాడు. వాడి ప్రాణం కావాలి అని. అది మీకు అర్థం అవడానికి ఆ వాక్యం చదివించలేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. వాడి ప్రాణం కావాలి. ఎవడు వాడి నిశ్చయముగా మరణంతో పాత్రుడు వాడెవడు? ఇదిగో దుష్టుడని హామానే అని చేయాలి. ఎవరు దుష్టుడని హామానే అనగానే రాజుగారు పాపం కొంచెం బాధ అనిపించి బయటికి వెళ్ళాడు. కొంచెం కొన్ని సందర్భాల్లో మనకి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ వర్డ్స్, పదాలు మన మనసుకు తగిలినప్పుడు కొంచెం మనం ఏమవుతాం, స్టన్ అయిపోతాం కదా. అలా రాజుగారు కూడా స్టన్ అయిపోయి బయటికి వెళ్ళాడు. ఆయన బయటికి వెళ్ళగానే ఆమెను అనుకున్నాడు, అమ్మ నా ప్రాణం అయిపోయింది, ఇంకా నా ప్రాణం ఇంకా అయిపోయింది. ఎంత విందు చేయించి అంతమందిలో ఉన్నా సరే రాణి గారికి బంగారపు దండం చూపించాడు రాజు. ఆమె పట్ల ఎంతో దైవం లేకపోతే ఈ విందుని స్వీకరిస్తాడు రాజుగారు. ఇంత స్వీకరించాడంటే నా ప్రాణం ఇవ్వడం పెద్ద లెక్కేమి కాదు. గనక ఏదైనా రాజుగారు లోపలికి రాకమునిపే అమ్మగారిని రాణి గారిని బ్రతిమలాడుకోవాలని రాణి గారు ఉన్న పరుపు మీదకి వెళ్ళి రాణి గారిని బ్రతిమలాడుకోవడానికి ఆమె వస్త్రము దగ్గర పట్టుకొని అడుగుతూ ఉంటే ఈ లోపల రాజుగారు వచ్చారు. రాజుగారు లోపలికి రాగానే రాణి యొక్క పరుపు మీద ఉన్న హామాని చూసి, ఎవరక్కడ రండి, ఈ దుర్మార్గుడిని బంధించండి అని చెప్పి బంధింపజేసి, నిజంగా చెప్తున్నానండి, బంధించి ఎస్తేరు అడిగినటువంటి ప్రతిగా దేవుడు అహష్వేరోషు యొక్క మనస్సును మార్చి ఏ ఉరికొయ్యనైతే మొర్దెకైను ఉరి తీయాలి అని సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద అతనిని, అతని ఇంటి వారిని, అతని పిల్లలను, తనకు కలిగిన వారిని అందరినీ ఉరి తీశాడట రాజు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మాట చెప్తున్నా, వింటారా? ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తా. మీరు ఎప్పుడైనా ఎవరైనా మీకు వ్యతిరేకంగా తయారవుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, వారిని దూషించడం మన పని కాదు, వారిని తిట్టడం మన పని కాదు, వారిని దేవునికి అప్పగించడమే మన పని. వారికి ఊరిని దేవుడే వడ్డుతాడు, నువ్వు నేను వడ్డాల్సిన అవసరంలా. అర్థమైందా? నువ్వు నేను ప్లాన్లు వేయాల్సిన అవసరంలా, దేవుడే ప్లాన్ వేస్తాడు, దేవుడే వడ్డుతాడు. కాబట్టి ఒక 3 దినాల ఉపవాస ప్రార్థన జాతి మీదకు వచ్చిన మరణ శిక్షను, మరణము యొక్క ఖడ్గాన్ని తప్పించాడు దేవుడు. ఈరోజు నేను అంటాను, 3 దినాల ప్రార్థన అంత గొప్ప కార్యం జరిగిస్తే నువ్వు చేసే 7 దినాల ఉపవాస ప్రార్థన నీ కుటుంబాల్లో గొప్ప మార్పులు తెస్తుంది. నీ నా జీవితంలో గొప్ప మార్పులు తెస్తుంది, నీ నా బ్రతుకులో గొప్ప మార్పులు తెస్తుంది. ఆ మార్పులను మనం సొంతం చేసుకుందాం. ఆ ఉన్నతమైనటువంటి స్థానంలోకి దేవుడు మనల్ని మన కుటుంబాన్ని తీసుకెళ్ళదు గాక. ఈ మాటను దేవుడు దీవించిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బంగారు పాదంలో కొందనాలు మీకే స్తుతులు స్తోత్రాలు. వినవాక్యం బట్టి జీవితాల్లో నీకని ఫలింపచేయండి. 3 దినాల ప్రార్థన యూదా జాతి చరిత్రనే తిరగరాల్సింది నాయన. యూదా జాతి వారి ఎవ్వరు కూడా హతము కాకుండా సజీవులుగా ఉండి యూదా జాతి